నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం జరిగి చివరకు జూన్ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. స్వరాష్ట్రంలో ఇక మన నీళ్లు మనకే వస్తాయని రైతులు ప్రజలు ఆశపడ్డారు. కానీ కేసీఆర్ కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. కల్వకుంట్ల ఫ్యామిలీ ధనదాహానికి 1,50,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం బలికాగా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాక రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా నీళ్లందలేదు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాడు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సమగ్ర సర్వే జరిపి ఒక డిపిఆర్ ఇచ్చింది. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా దక్షిణ తెలంగాణకు సాగునీరు అందించాలని ప్రతిపాదిస్తే నాడు కేసీఆర్ దానికి ఒప్పుకోలేదు. నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోతల ద్వారా తీసుకోవాలని, అందుకు మళ్లీ కొత్తగా డిపిఆర్ తొందరగా తయారు చేయాలని ఆదేశించిండు. దీంతో ఈఎస్ఐ వాళ్లు ఎలాంటి ఫీల్డ్ సర్వే లేకుండా మ్యాపుల ఆధారంగా 1 నెలలోపు కొత్త డిపిఆర్ ఇచ్చిండ్రు. ఎత్తిపోతల ఎత్తు తగ్గించాలని, కొత్తగా కరివెన వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించాలని కేసీఆర్ ఆదేశించిండు. ఇంజనీర్ల ప్రమేయం లేకుండా రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో నాడు ఆ ప్రాజెక్టు 10 ఏళ్లలోనూ కొనసాగుతూ వచ్చింది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి రకరకాల కారణాలు చెబుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిండు. ప్రాణహిత ప్రాజెక్టు అలాగే పనిచేసిన 2020 నాటికి పూర్తయి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేది. కానీ 1,00,000 కోట్లకు పైబడి ఖర్చుతో కాళేశ్వరం గట్టి దాన్ని ప్రతి సందర్భంలోనూ గొప్పగా చెప్పుకున్నాడు కేసీఆర్. అయితే సరిగ్గా 3 ఏళ్లకే అది మూలకు పడ్డది. కాళేశ్వరానికి గుండెకాయ అని కేసీఆర్ గప్పాలు కొట్టిన మేడిగడ్డ దేనికి పనికి రాకుండా తయారైంది. ఫలితంగా 10 ఏళ్లలో కేసీఆర్ అజ్ఞాన పనులతో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అటు రాష్ట్ర ఖజానాపై పెను భారం పడింది. కేసీఆర్ చరిత్రలో తెలంగాణ జలద్రోహిగా మిగిలిపోయాడు.